వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో 9th క్లాస్ చాప్టర్ 1 సంఖ్యామానానికి సంబంధించి ఎక్సర్సైజ్ 1.3లో ప్రాబ్లమ్స్ అనేది కంప్లీట్ చేద్దాం. ఫస్ట్ బిట్ చూసుకుంటే క్రింది వాటి దశాంశ రూపంలో రాసి ఒక్కొక్కటి ఏ విధమైన దశాంశ విస్తరణ కలిగి ఉందో చెప్పండి అన్నారు. అంటే మనకి కింద ఇచ్చిన సంఖ్యల్ని మనకి ఇక్కడ క్రింద భిన్నాలు ఇచ్చారు. ఈ భిన్నాలని దశాంశ రూపంలో రాసి ఒక్కొక్కటి ఏ విధమైన దశాంశ విస్తరణ కలిగి ఉందో చెప్పమన్నారు. సో ఫస్ట్ బిట్ చూసుకుంటే 36/100 ఉంది. ఈ 36/100ని దశాంశ రూపంలో రాసిన తర్వాత ఇది దశాంశ విస్తరణ అంటే అంతమయ్యేదా అంతం కానిదా ఆవృత దశాంశం అనేది చెప్పాలి మనం. ఫస్ట్ చూసుకుంటే 36/100 ఉంది. ఈ 36/100ని రెండు విధాలుగా చేయొచ్చు. ఫస్ట్ ఎలా అంటే 36/100 ఉంది. సో మనకి ఇక్కడ 100 ఉంది కాబట్టి దీన్ని దశాంశ భిన్నంలోకి మార్చినప్పుడు 0.36 అవుతుంది. లేదు అనుకుంటే 100తో 36ని మనం డివిజన్ చేసినా సరిపోతుంది. ఇక్కడ 100 ఉంది, ఇక్కడ 36 ఉంది. సో 36 అనేది 100 కన్నా తక్కువ ఉంది కాబట్టి మనం ఇక్కడ 0 పాయింట్ పెట్టుకుండి ఇక్కడ 0 పెట్టుకుంటాం. ఇప్పుడు ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుందో చూసుకుంటే 300 3 × 100 అంటే 300 అవుతుంది. మైనస్ చేస్తే 60 వస్తుంది. మళ్ళీ ఇక్కడ ఒక 0 పెట్టుకుంటాం. ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? 600 600. సో మనకి ఎంత వచ్చింది? 0.36 వచ్చింది. ఇది అంతమైపోయింది, ఇక్కడతో అంతమైపోయింది. ఇక తర్వాత డిజిట్స్ ఏమి లేవు, ఎందుకని ఇక్కడ రిమైండర్ అనేది శేషం వచ్చింది కాబట్టి ఇది అంతమయ్యే దశాంశం. నెక్స్ట్ సెకండ్ చూసుకుంటే 1/11 ఉంది. 1/11 మనం ఏ విధంగా చేస్తామంటే 11తో 1ని చేస్తాం. చేయాలంటే ఫస్ట్ ఇక్కడ మనకి ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 11 ఉంది. అంటే 11 అనేది 1 కన్నా ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ 0 పెట్టుకుంటాం. 0 పెట్టుకున్నా మనకి 10 అవుతుంది, ఇది 11 అవుతుంది. సో మళ్ళీ ఇంకొక 0 పెట్టుకోవాలంటే ఇక్కడ 0.0 పెట్టుకుంటాం. ఎందుకని ఒక 0 పెట్టుకున్నప్పుడు 0 పాయింట్ వస్తుంది, మళ్ళీ ఇంకొక 0 కాబట్టి తర్వాత 0. ఇప్పుడు ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? 9 టైమ్స్. 9 11s 99. మైనస్ చేస్తే 1 వస్తుంది. సేమ్ మళ్ళీ 0 పెట్టుకుంటాం, ఇక్కడ 100 వేసుకుంటాం, మళ్ళీ 9 మైనస్ చేస్తే 1 వస్తుంది. సేమ్ మళ్ళీ ఇదే రిపీట్ అవుతుంది. అంటే .09 అనేది రిపీట్ అవుతుంది కాబట్టి 09 బార్. దీన్ని ఏ విధంగా రాయొచ్చు అంటే అంతం అవ్వట్లేదు కాబట్టి అంతం కాని ఆవృత దశాంశం. అంతం కాని ఆవృత దశాంశం. ఎందుకని 09 అనేది రిపీట్ అవుతూనే ఉంటుంది. సో అది అంతం అనేది లేదు దీనికి, అందుకని అంతం కాని ఆవృత దశాంశం ఈ భిన్నం 1/11 అనేది. నెక్స్ట్ 4 1/8. ఇది మిశ్రమ భిన్నం ఇచ్చారు. మనము దీన్ని అపక్రమ భిన్నంలోకి మార్చుకున్న తర్వాత అప్పుడు చేసుకోవాలి. 4 8 32. ఇక్కడ ఇంటూ చేస్తాం, ఇక్కడ ప్లస్ చేస్తాం. 4 32ను 1 33/8 వచ్చింది. సో దీన్ని కూడా చేసుకోవాలి మనం. 8తో 33ని భాగిస్తే 4 8 32. మైనస్ చేస్తే 1 వచ్చింది. ఇక్కడ పాయింట్ పెట్టుకుండి 0 పెట్టుకుంటాం. 1 8 8 2 వచ్చింది. మళ్ళీ 0 పెట్టుకుంటాం. 2 8 16. మైనస్ చేస్తే మనకి 4 వచ్చింది. 0 పెట్టుకుండి ఇక్కడ 5 8 40. 5 8 40. సో ఇక్కడ మనకి రిమైండర్ 0 వచ్చింది కాబట్టి 4 1/11 = 4.125. ఇది అంతమయ్యే దశాంశం. నెక్స్ట్ 3/13 ఉంది. 3/13 అంటే 13తో మనం 3ని చేయాలి. సో 3తో చేస్తే 3 అనేది 13 కన్నా తక్కువ ఉంది కాబట్టి ఇక్కడ 0 పెట్టుకుంటే ఇక్కడ 0 పాయింట్ పెట్టుకుంటాం.
ఇక్కడ 2 13 26, 3 13 అయితే 39 ఎక్కువైపోతుంది కాబట్టి 2 13 26 మైనస్ చేస్తే 4 జీరో పెట్టుకుంటా, 3 13 39 1 వచ్చింది. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ జీరో పెట్టుకుంటే ఇక్కడ 10 ఉంది, ఇక్కడ 13 ఉంది. సో మనకి ఇంకొక జీరో పెట్టుకుంటే ఇక్కడ జీరో పెట్టుకోవాలి, అప్పుడు 100 అవుతుంది. 100లో 13 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుందో చూసుకుంటే, సో 13 అనేది 100లో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుందంటే 7 టైమ్స్. 7 13 ఎంత 91. 8 అయితే ఎక్కువైపోతుంది. సో ఇక్కడ మైనస్ చేస్తే 9 వచ్చింది. ఈ 9 పక్కన మళ్ళీ జీరో పెట్టుకుంటే 6 13తో 19 చేసినప్పుడు, సో ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ 90 వేసుకుంటా. 90లో 13 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుందంటే 6 టైమ్స్. 6 13 ఎంత అంటే 78. మళ్ళీ ఇది మైనస్ చేస్తే మనకి 10 మైనస్ 8 అంటే 2 అవుతుంది. ఇక్కడ 1 ఉంటుంది. 8 మైనస్ 7 అంటే 1 అంటే 12 ఉంది. 12 అంటే 13 కన్నా తక్కువే కాబట్టి ఇక్కడ జీరో పెట్టుకుంటాం. జీరో పెట్టుకున్నప్పుడు మనకి ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుందో చూసుకుంటే 9 టైమ్స్. 10 టైమ్స్ అయితే 130 అయిపోతుంది. 9 టైమ్స్ అంటే 9 3 ఎంత 27, 2 ఉంటుంది. 9 1 9, 2 ఎంత 11, 117 మైనస్ చేస్తే మనకి 3 వస్తుంది. సో 3 వచ్చిందంటే మనకి ఇక్కడ ఆల్రెడీ సేమ్ రిపీట్ అవుతుంది. సో అది చేసినా పర్వాలేదు, లేదంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే 3/13 ఈక్వల్ టు 0.230,769 230,769 ఇది రిపీట్ అవుతూ ఉంటుంది. సో ఈ విధంగా రిపీట్ అవుతూనే ఉంటుంది. అంటే మనకి ఎలా వస్తుందంటే 3/13 ఈక్వల్ టు 0.230,769 బార్. సో మనం ఎన్నిసార్లు ఇక్కడ 3 వచ్చిందంటే మళ్ళీ సేమ్ ఇదే కంటిన్యూ అవుతుంది. సో 3 వచ్చింది కాబట్టి మనం అంత చేయాల్సిన అవసరం లేదు. ఇంకా ఇక్కడ 3 వచ్చిందంటే సేమ్ ఇదే సంఖ్య రిపీట్ అవుతుంది. అప్పుడు ఏం చేయాలి, 3/13 ఈక్వల్ టు 0.230,769 బార్. సో ఇది మనకి అంతం కాని ఆవృత దశాంశం. నెక్స్ట్ 5th చూసుకుంటే 2/11 ఉంది. 11తో మనం 2ని డివిజన్ చేస్తాం. సో 2 అనేది 11 కన్నా తక్కువ ఉంది కాబట్టి ఇక్కడ జీరో పెట్టుకుండి, ఇక్కడ 0 పాయింట్ పెట్టుకుంటాం. పెట్టుకున్నప్పుడు 11 1 11 అవుతుంది. 11 2 22 అవుతుంది కాబట్టి 11 1 11 మైనస్ చేస్తే 20లోంచి 11 తీస్తే 9, ఇక్కడ జీరో పెట్టుకుంటాం. మళ్ళీ 8 11 88, 9 అయితే 99 ఎక్కువైపోతుంది. 10 మైనస్ 8 అంటే 2 వస్తుంది, 20. సో మళ్ళీ 1 11 11 మళ్ళీ 9 వస్తుంది, 90 మళ్ళీ 8 11 88 మళ్ళీ అంటే ఇక్కడ మనకి 1818 0.1818 అనేది రిపీట్ అవుతూ ఉంటుంది. సో 2/11 ఈక్వల్ టు 0.1818 ఎక్సెట్రా సో ఆన్. దీన్ని ఏ విధంగా రాస్తామంటే 2/11 ఈక్వల్ టు 0.18 బార్. సో ఇది మనకి అంతం కాని ఆవృత దశాంశం. నెక్స్ట్ 6th చూసుకుంటే 329/400 ఉంది. అంటే 400తో 329ని మనం డివిజన్ చేయాలి. ఇక్కడ 329 400 కన్నా తక్కువే ఉంది కాబట్టి ఇక్కడ జీరో పెట్టుకుంటే ఇక్కడ 0 పాయింట్ పెట్టుకుంటాం. సో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుందో చూసుకుంటే ఇక్కడ మనం 4 టేబుల్ కింద తీసుకున్నా ఇక్కడ 32 ఉంది. అంటే 8 × 400 చేస్తే మనకి 3200 అవుతుంది. అదే 9 × 400 చేస్తే ఇది 3600 అవుతుంది. సో 3600 అంటే 8 కన్నా ఎక్కువ అవుతుంది కాబట్టి 9 తీసుకోకూడదు. 400 కన్నా 3600 అనేది 3200 కన్నా ఎక్కువ అవుతుంది కాబట్టి మనం ముందుకు తీసుకుంటాం. అంటే 8 × 400 అంటే ఎంత 3200 మైనస్ చేస్తే మనకి 90 వస్తుంది.
ఈ 90కి మనకి ఇక్కడ 400 ఉంది, ఇక్కడేమో 90 ఉంది. సో ఇక్కడ మనం జీరో పెట్టుకుంటే మనకి ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? 2 టైమ్స్. 2 400 జర్ 800 అవుతుంది. 3 అయితే మళ్ళీ 1200 అయిపోతుంది కాబట్టి మైనస్ చేస్తే మనకి 100 వచ్చింది. ఈ 100లో మళ్ళీ 400 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుందంటే మనకి ఇక్కడ 100 ఉంది, ఇక్కడ 400 ఉంది కాబట్టి ఇంకొక జీరో వేసుకుంటాం. 5 400. సో మనకి మళ్ళీ ఇది 2 వస్తుంది. 2 400 జర్ 800. 3 అయితే మనకి 1200 అవుతుంది కాబట్టి మైనస్ చేసినప్పుడు మనకి ఇది ఎంత వస్తుంది? 200 వస్తుంది. 200 వచ్చింది, ఇక్కడ 400 ఉంది. సో ఇక్కడ జీరో పెట్టుకుంటాం. 5 ఇంటూ 400 చేస్తే మనకి ఇది 2000 అవుతుంది. అంటే 5. సో ఇక్కడ మనకి రిమైండర్ జీరో వచ్చింది కాబట్టి ఈ సంఖ్య ఏంటంటే 0.8225. దేర్ఫోర్ 329/400 ఈక్వల్ టు 0.8225. అంటే ఇది అంతం అయ్యే దశాంశం, ఇక్కడతో ఎండ్ అయిపోతుంది కాబట్టి ఇచ్చిన భిన్నం అనేది అంతమయ్యే దశాంశం. సో ఇక్కడితో ఫస్ట్ బిట్లో ప్రాబ్లమ్స్ అనేవి కంప్లీట్ అయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే షేర్ చేయండి. థ్యాంక్ యూ.